యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మనిషి జీవితం చాలా స్వల్పమైనది, అల్పమైనది కూడా. చాలాసార్లు మనం ఈరోజు చేయాలనుకున్న పని రేపటికి పోస్ట్పోన్ చేస్తాం. ముఖ్యంగా మన హ్యాపీనెస్, మన పీస్ ఇదంతా కూడా మనం తర్వాత చూసుకుందాం అనుకుంటా ఉంటాం. రీసెంట్గా మనం చూసాం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్. దీనిలో 1000 degrees సెల్సియస్లో మనుషులు కాలిపోయారనమాట. అంతేకాదు దానిలో ఉన్న ఫ్యూయల్ 1,25,000 లీటర్ల ఫ్యూయల్ ఉంది. ఆ డిగ్రీలో బర్న్ అవుతూ ఎయిర్ క్రాఫ్ట్ కింద పడితే కాకులు కుక్కలు కూడా బతకలేదనమాట. అంత భయంకరంగా అందరూ మాడి మసైపోయారు. చాలా మంది కళలు కూడా మసైపోయాయి. ఇక్కడ ఒక కథ చెప్పాలి. డాక్టర్ ప్రతీక్ జోషి, ఈయన ఒక మెడికల్ ప్రొఫెషనల్. 6 సంవత్సరాల నుంచి లండన్లో ఉంటున్నారు. చిన్న పిల్లలు, 3 పిల్లలు ఆయనకి. 2 అయితే అబ్బాయిలు, ట్విన్స్ అనమాట. ఆయన భార్య కూడా మెడికల్ ప్రొఫెషనల్. వీళ్ళందరూ కలిసి లండన్లో బతకాలనుకున్నారు. కానీ 6 సంవత్సరాల నుంచి ఈయన ఫ్యామిలీకి దూరంగా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్లకుండా బతికారు. చివరికి చాలా పేషెంట్స్తో పేపర్ వర్క్ మొత్తం చూసి వాళ్ళందరికీ అన్ని అరేంజ్ చేసి మొత్తం ఫ్యామిలీని ఫ్లైట్ ఎక్కారనమాట. ఫ్లైట్ ఎక్కిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే మొత్తం ఫ్యామిలీ కళ్ళని, భవిష్యత్ కళల సాకారం మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఆ ఫ్లైట్ బర్న్ అయిపోయింది. కాబట్టి ప్రతి మనిషి ఇలాంటి కథల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనిషి జీవితం చాలా తాత్కాలికమైంది, చాలా అల్పమైనది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని కండిషన్స్ మన చేతిలో కూడా ఉండవు. మనం అన్నీ బాగానే జరుగుతాయని అనుకుంటాం, కానీ కొన్ని అయితే మన చేతుల నుంచి దాటిపోతూ ఉంటాయి అనమాట. ఈ సందర్భంగా ఈ క్షణం మంది, ఈ రోజు మాత్రమే మంది. రేపేం జరుగుద్దో ఎవరికి తెలియదు. కాబట్టి ఈరోజు మనం అనుకున్న లైఫ్ హ్యాపీగా, పీస్ఫుల్గా ఉండాలి. మనం అనుకున్న పనులని రేపటికి పోస్ట్పోన్ చేయకుండా ఈ రోజే చేసేయాలి. దేర్ ఇస్ నో టుమారో. టుమారో ఇస్ జస్ట్ ఏ హోప్ అనమాట. రేపు ఉంది అనుకోవడం ఒక హోప్ మాత్రమే. ఈ రోజు, ఈ క్షణం మాత్రమే నిజం. చాలా కథల్లోంచి మనకి ఇదే అర్థం అవుద్దనమాట. ఈ క్షణంలో, ఈ మూమెంట్లో బతకడం మాత్రమే వాస్తవం అని చెప్పొచ్చు.